డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తెరపైకి వస్తున్నాయి. సో, ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదా? లేదంటే ఇంటర్నల్‌గా జరిగే గొడవలన్నిటిని బహిరంగంగా తీసుకొచ్చి బయట పెట్టారా? అనే దాన్ని బట్టి ఇప్పుడు అంతటా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఫెడరేషన్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఇప్పుడు ఈ అసోసియేషన్‌కి సంబంధించిన కార్యకలాపాలకి ఫెడరేషన్ ఎందుకు అడ్డు చెప్తుంది అనేది ప్రెసిడెంట్ సుమలత గారు చెప్తున్న పాయింట్. మరి ఈ అన్నిటికి కూడా అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మేడం. సో ఫస్ట్ నుంచి కూడా అంటే మీరు ఎప్పుడైతే ప్రెసిడెంట్ కి ఎన్నిక అవుతున్నప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ ఇప్పుడు చూస్తున్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఒక పర్సన్ని టార్గెట్ చేసి చేస్తున్నట్టుగా కొంతమందికి అనిపిస్తున్నాయి. కానీ ఇంటర్నల్గా జరిగినవి మాత్రం ఎవరు కూడా క్లియర్గా చెప్పట్లేదు. సో ఎందుకని పేర్లు క్లియర్గా బయటపడట్లేదు? ఓన్లీ ఈ మనీ ఇష్యూనేనా, ఇంకేమైనా ఇష్యూస్ కూడా ఆ పర్సన్స్ నుంచి ఉన్నాయా? ఉన్నాయి సార్, వేరే వేరేవి కూడా ఉన్నాయి మేడం. ఎట్లా అంటే రిజిస్ట్రేషన్ టైంలో కూడా కొంచెం చేశారు. తర్వాత ఇంకా కొన్ని పర్సనల్గా కూడా ఎలిగేషన్స్ వచ్చాయి వారి మీద. సో ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా డాన్సెస్ అమౌంట్ అనేది కూడా ఒకటి వచ్చింది. సో వీటివి కూడా ఉన్నాయి వాళ్ళ మీద ఎలిగేషన్స్. బట్ మేమేంటంటే ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేద్దామని చెప్పి ఫస్ట్ డాన్సెస్ అమౌంట్ మీద మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, మిగతా అమౌంట్స్ అన్నీ కూడా మీరు వచ్చి చెక్ చేస్తున్నప్పుడు ఈ 6 months అవుతుంది మీరు వచ్చి. అమౌంట్ అంటే అది హెల్ప్ చేసిన అమౌంట్. దానికి ఓన్లీ డైలీ వేజెసే కాదు, ఇంకా బయట నుంచి కూడా ప్రొడ్యూసర్స్ తరపు నుంచి ఇంకా చాలా మంది కూడా ఫండ్స్ ఇస్తారు అసోసియేషన్కి. సో ఫస్ట్ నుంచి కూడా ఫండ్స్ ఎవరు చెప్పారు ఫండ్స్ ఇస్తారు? ఫస్ట్ నుంచి ఇంతకుముందు అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని అమౌంట్స్ అనేవి బయట నుంచి వస్తాయి కదా ప్రొడ్యూసర్స్ నుంచి. వర్క్ చేస్తే వస్తాయి, ఫ్రీగా ఎందుకు వస్తాయి? ఆ బయట నుంచి వచ్చే అమౌంట్ ప్రతిదీ కూడా మిస్యూజ్ జరుగుతుంది ఫస్ట్ నుంచి. బయట నుంచి అంటే ఫ్రీగా కాదు మేడం వచ్చేది. మన డాన్సర్ వర్క్ చేస్తారు, వర్క్ చేసి ఆ వర్క్కి తగ్గ డబ్బులు డాన్సర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తారు, మీకు నెలకో పర్ డేనో మీకు అమౌంట్ ఉంటుంది. అది మీకు ఏం చేస్తారు, మీకు మొత్తం మీకే రావాలి కదా. మీకు రాకుండా మధ్యలో ఒక ఇన్ఛార్జ్ అనే అతను తినేస్తున్నాడు. అది మా ప్రాబ్లం. దానికి ఇన్సూరెన్స్కి సంబంధం ఏంటి? మరి జానీ మాస్టర్ లాస్ట్ వీడియోస్ అన్ని చూసుకున్నట్లయితే అంటే ట్రిగర్ అవుతున్నారు అన్నట్లుగా కొంతమంది పోర్ట్రే చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమన్నారు? ట్రిగర్ అవుతున్నారు అని అంటే దేనికి అవుతున్నారు? మంచి కోసమా చెడు కోసమా? అది కదా చూడాలి. మంచి కోసం తప్పలేదు, చెడు కోసం మీరు సపోర్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఆయన మంచికే సపోర్ట్ చేస్తారు ఎప్పుడు. ఫెడరేషన్ పిలిచి మాట్లాడినప్పుడు నిన్న మీతో మాట్లాడారు. ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా కొన్ని పాయింట్స్ రేస్ చేశారు, మిమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. బట్ మీ తరపు నుంచి ఎంతవరకు విన్నారు? అవతల పర్సన్స్ చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, అవతల పర్సన్స్ చెప్తున్న మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్గా మీ ముందు డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఫెడరేషన్ మా ముందు డిస్కస్ చేసినవి ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినా సరే క్షమించి వాళ్ళతో పనిచేయండి. ఒకవేళ అలా చేయకపోతే మళ్ళీ జనరల్ బాడీ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ జనరల్ బాడీ పెట్టడం జరిగింది. సో యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇన్ని జనరల్ బాడీస్ అయితే మా డాన్సెస్ వద్దంటున్నారు. సో మేము 26th ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అనుకున్నాము అంతే. ఒకవేళ వాళ్ళకు ఒక చిన్న అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళు తప్పుదిద్దుకొని మళ్ళీ చేస్తారా అనే నమ్మకం ఉందా మీకు? అది డాన్సెస్ని అడగాలి మేము, నాది కాదు అది. నా ఒక్కరి డెసిషన్ కాదు అది. డాన్సెస్ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను, నా ఒక్కరిదాని డెసిషనే కాదు అది. మా డాన్సెస్ అందరూ ఓకే అని అంటే ఓకే, నాట్ ఓకే అంటే నాట్ ఓకే, అంతే. జానీ మాస్టర్కి ఏదైతే లెటర్ ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అని, సో నాన్ కోఆపరేషన్ చేస్తూ, సో దానికి మెయిన్గా చేసిన ఎలిగేషన్ ఏంటి? వాళ్ళు ఫెడరేషన్ని అదేమంటారు, ఈ ప్రెస్ ఇష్యూ అంటే ప్రెస్టేజ్ ఏమంటారు, పరువు నష్టం కలిగేలాగా చేశాము అని అన్నారు. సో ఆయన ఏం చేశారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. పరువు నష్టం కలిగేలాగా ఏం చేశారు సార్? మేడం ఇప్పుడు ఒక మాట చెప్పుకునే స్వేచ్ఛ మాకు ఉంటుంది, అది కూడా చెప్పొద్దు మీరు అని అంటే ఎలా? ఇప్పుడు డాన్సర్స్ యూనియన్లో అన్యాయం జరుగుతుందని చెప్పి మా డాన్సర్స్ కొంతమంది అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అది తప్పు అని నేను వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయించేస్తాను, వాళ్ళ నాన్ కోఆపరేషన్ చేయించేస్తాను? అలా కాదు కదా. సో ప్రశ్నించే గొంతున్నప్పుడు సమాధానం చెప్పండి, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. అంతేగాని మీరు అలా మాట్లాడడం, అలా నాన్ కోఆపరేషన్ చేయడం తప్పది. లైఫ్ టైం బ్యాన్ చేయాలని కూడా ఒక మాట బయట వినిపిస్తుంది. దేనికి చేయలేడండి, అలా ఎవరు చేయలేరు. ఎవరు చేస్తారండి? ఎవరు బ్యాన్ చేస్తున్నారు? ఫెడరేషన్ ఏమన్నా మా జానీ మాస్టర్కి ఏమైనా ఇస్తుందా? వర్క్ ఏమన్నా? ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారు, డైరెక్టర్స్ ఇస్తున్నారు, హీరోస్ ఇస్తున్నారు, అంతేగాని ఫెడరేషన్ పని ఇవ్వట్లేదు. అండ్ అలాగే రీసెంట్గా ఇష్యూస్ జరుగుతున్నప్పుడే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ చిరంజీవి గారితో కలిసి కూర్చున్న కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఇష్యూ చిరంజీవి గారి దాకా వెళ్ళింది, సార్ట్అవుట్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. అసలు చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంతవరకు ఉంది? సో అది నిజమైతే ఆయన ఏమన్నా మాట్లాడారా? మేడం నేను మాట్లాడినప్పుడు నేను లేను. ఆ రోజు మన జానీ మాస్టర్ వచ్చారు, వచ్చి కూర్చొని చెప్పారు మా మధ్య అసలు ఎటువంటివి లేవు అని చెప్పారు. ఆల్రెడీ అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది మాకు తెలీదు. తప్పు చేసిన వారితో అయితే పని చేయడం కష్టం, వాళ్ళు మళ్ళీ వినే బాటలో లేరు.
వాళ్ళు వినరు కూడా. చిరంజీవి గారు కొన్ని చెప్పిన అంశాలపైనే తీసుకొని మేము దీన్ని మా ఫెడరేషన్ సీరియస్గా తీసుకుంది, దీనిపైన మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మా వరకు ఇష్యూ వచ్చింది అని ఫెడరేషన్ చెప్తున్నారు. బట్ మాకు ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేయడానికి అనేది. సో బట్ ఇవన్నీ సినారియో చూసుకుంటుంటే వన్ సైడెడ్ వార్ అని కొంతమంది కనిపిస్తుంది. మీరేమంటారు? మేడం ఇక్కడ లాస్ట్ గతంలో ఎలక్షన్స్కి ఇలానే కొంతమంది కమిటీ సభ్యులు ఫెడరేషన్కి వెళ్ళి రాజీనామాలు ఇచ్చారు. అప్పుడు ఫెడరేషన్ వారు ఏం చెప్పారు, మీ అసోసియేషన్లో ఇవ్వాలి అని చెప్పి పంపించేశారు. ఈసారి అలానే చెప్పుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. సో ఇక్కడ ఫెడరేషన్ ఒకరు ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా వ్యవహరించడం వల్లనే ఫెడరేషన్లో ఉన్న సభ్యులు అంటే అధ్యక్షులు, సెక్రటరీ, కోశాధికారి ముందు గతంలో ఉన్నలాగా లేకపోవడం వల్లనే, అంటే ఒక బాడీ వస్తే ఒకలాగా ఇంకొక బాడీ వస్తే ఇంకొకలాగా వ్యవహరించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇదే అనిల్ గారు గతంలో చెప్పిన మాట చెప్పి పంపించేస్తుంటే మా సభ్యులకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఫెడరేషన్లో ఇవ్వకూడదని తెలుసు, వాంటెడ్లీ ఇచ్చారు. సెక్రటరీ గత 3 పర్యాయాలు చేశాడు, ఆయన బాడీలో ఉన్నాడు, ఆయనకు తెలీదా అసోసియేషన్లో ఇవ్వాలని? అంటే వాంటెడ్లీ ప్లాన్ చేసి మీరు చెడు కోసమే వెళ్ళారు, మీరు మీకే చెడు అయింది అంతే. ఇప్పుడు దిల్ రాజు గారిని కలిసే అవకాశం ఏమైనా ఉంది ఇష్యూ పైన? బయట ఉన్నారు, వచ్చిన తర్వాత తప్పకుండా కలవాలి. ఇప్పుడు ఫైనల్గా అంటే మీ తరపు నుంచి ఏ పాయింట్స్ పెట్టుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 7 o'clockకి మళ్ళీ ఇంటర్నల్ మీటింగ్ కూడా ఉంది అని చెప్తున్నారు. సో మొత్తం అందరూ కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత మెయిన్ ఏ పాయింట్స్, ఇంకెందుకంటే 1-2 రోజుల్లో ఇది ఇష్యూకి ఎలా అయినా మళ్ళీ బయటకు వచ్చి అందరూ మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? మా మాస్టర్స్ అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం. జానీ మాస్టర్ని ఇలా మీరు నాన్ కోఆపరేషన్ చేయడానికి మేము ఒప్పుకోము. ఆయన తప్పు చేస్తారు అని మీరు ఫీల్ అయితే వివరణ తీసుకోండి. ఫస్ట్ వివరణ తీసుకొని మీరు ఏకీభవించకపోతే అప్పుడు మాట్లాడండి, అంతే తప్ప మీరు నాన్ కోఆపరేషన్ ఎలా చేస్తారు టెక్నీషియన్ని? శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి అయితే ఇష్యూ లేదు, వాళ్ళకి మధ్య సంబంధించిన మ్యాటరే కాదండి ఇది అసోసియేషన్కి సంబంధించింది. మీ దగ్గర పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇంటర్నల్గా ఏవైతే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తున్నారో అవన్నీ పక్కాగా ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఫెడరేషన్లో కూడా మేము ఇచ్చాం. ఇప్పుడు ఇవి బయటికి వెళ్ళి ఫైల్స్ బయటికి వెళ్ళి ప్రింట్ తీసేవి కాదు, ఇవి అసోసియేషన్లోనే తీయాలి. సో అవి ఒక్క పేపర్ మిస్ అయినా సరే దాని రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. సో జాగ్రత్తగా ఇవ్వాలి. ఆల్రెడీ కొన్ని పేపర్స్ జిరాక్స్ చేసి అయితే పంపించాము, బట్ దాని మీద అయితే వాళ్ళు ఏం స్పందించలేదు ఫెడరేషన్లో. ఒక లేడీ డాన్సర్, కొరియోగ్రాఫర్, సమ్ ఎక్స్-పర్సన్ కూడా వచ్చి ఏదైతే కావాలనే చేస్తున్నారు, ఎవరైతే అంటే వాళ్ళకి నచ్చని పర్సన్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం ఇది కావాలని ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఫస్ట్ నుంచి జరుగుతుందని ఆ వ్యక్తి పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడారు తను. సో దాని పట్ల మీరేమో? అలా ఎప్పుడూ జరగదండి, అందరూ ఒకటే, యూనియన్ సభ్యులు అందరూ ఒకటే, అది ఎవరైనా సరే. అలా మేము ఎప్పుడు కూడా సపరేట్గా ఇంకొకరిని సపరేట్గా ఎప్పుడు మేము చూడలేదు, మాకు అవసరం కూడా లేదు, అలా మేము ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి. సో ఫస్ట్ నుంచి కూడా ఒక 1 year 2 years నుంచి కూడా ఈ ఇష్యూస్ బయటకు వస్తున్నప్పుడు ప్రతి విషయంలో స్ట్రాంగ్గా నిలబడ్డారు. యాజ్ ఎ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఇంకా మీ మీద ఎలిగేషన్స్ ఎక్కువైనాయి అనేది ఒక మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేయబోతున్నారు? ప్రత్యేకించి ఈ లైఫ్ టైం బ్యాన్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. లేదండి, ఎంత తప్పుడు రూమర్స్. లైఫ్ టైం బ్యాన్ అనేది ఎవరిని చేయలేరు, ఎలా చేస్తారండి? ప్రొడ్యూసర్స్ మాకు అన్నం పెడుతున్నారు, డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తున్నారు, హీరోస్ అవకాశాలు ఇస్తున్నారు, ఫెడరేషన్ అవకాశం ఏమి ఇవ్వట్లా. మాకేం అనిల్ గారు ఏం అవకాశం ఇవ్వట్లా, పిలిచి మీరు ఈ సాంగ్ చేయండి ఆ సాంగ్ చేయండి అని. ఆయన మాకు ఏదైనా పేమెంట్ రాకపోతే మాకు ఇప్పించాలి, అది చేయండి చాలు, మాకు అది చేయండి. మీరు మాకేం డైలీ వేజెస్ ఏమి ఇప్పించట్లా, మాకు బకాయిలు ఉన్నాయి అవేమి ఇప్పించట్లా. మాకు చాలా ఇంటర్నల్ సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని మీ ముందు పెట్టినా పరిష్కరించట్లా. దాని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశాము. నేను ఒకసారి మాకు శనివారం మాకు పేమెంట్స్ ఇప్పించానంటే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అని అంటారు. అది కాదు కదండి. నేను ఇప్పటికే చెప్తున్నాను, మాకు ఫెడరేషన్ వారు డైలీ వేజెస్ ఇప్పించండి, లేదా వీక్లీ వన్స్ మాకు పేమెంట్స్ ఇప్పించండి, మాకున్న బకాయిలు మొత్తం క్లియర్ చేయించండి, మీరు ఏం చెప్తే మేము అది వింటాం. సుమారు ఎన్నిసార్లు ఈ పేమెంట్స్ గురించి కానీ ఈ బకాయిల గురించి కానీ డాన్సర్స్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కానీ మీరు వెళ్ళి చెప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఒక 8 మంది నుంచి 9 మంది రాజీనామాతో ఈ ఇష్యూని ఇంత పెద్ద చేశారు ఒక్కసారి వాళ్ళు అక్కడికి వెళ్తేనే. బట్ ప్రధానంగా ఉన్న సమస్యలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఎన్నిసార్లు మీరు వెళ్ళుంటారు? మేడం మేము వచ్చి 6 నెలలు అవుతుంది, 3 నెలల నుంచి ఇదే జరుగుతుంది. సో మేము కరెక్ట్గా పనిచేసింది 3 నెలలే. ఈ 3 నెలల్లోనే మేము ఇంత ఫ్రాడ్ తీసుకొని వచ్చాం బయటికి. సో ఇంకా కరెక్ట్గా పనిచేస్తే ఏందో తీసుకొని వస్తాం. సో అది చేయకుండా వీళ్ళు ఆపుతున్నారు. సో మేము వచ్చిన తర్వాత మేము ఒకసారి వాళ్ళకి మెయిల్ పంపించాం, ఇన్ని పేమెంట్స్ మాకు రావాలి, క్లియర్ చేయండి అని. బట్ ఇప్పటివరకు నో రెస్పాన్స్. మరి వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? తప్పు చేసిన వారి మీద మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇమీడియట్గా స్పందిస్తున్నారు, ఎందుకు? మేము ఫెడరేషన్లో ఫిలిం ఛాంబర్ వారితో మీటింగ్ ఉన్నప్పుడు మాకు శనివారం పేమెంట్స్ కావాలని అడిగాము, ఇప్పటి వరకు లేదు అది. మరి ఎందుకు ఇప్పించట్లేదు?
ఒకవేళ ఫెడరేషన్ ఇంకా డీప్గా మీరు అంటున్నారు ఫెడరేషన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అని, కానీ ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో తప్పు చేసిన వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంది అంటే మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? మా సభ్యులు ఏం చెప్తే మేము అది చేస్తామండి. అంతే. మా సభ్యులు కలిసి పని చేయండి, తప్పు చేసినా సరే అని వాళ్ళు చెప్తే నేను వింటాను. అంతే. మా సభ్యులు ఏం చెప్తే నేను అది వింటా. ఒకవేళ మా సభ్యుల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళు న్యాయానికే సపోర్ట్ చేస్తారు. అంతే. సో చూసుకున్నట్లయితే ఏవైతే ఈ డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఈ వీటిని నిజంగానే మిస్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేకించి డైలీ వేజెస్కి సంబంధించి చాలా కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అనే అంశాలపైన మెయిన్గా మేము చెప్తున్నప్పుడు ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ఫెడరేషన్ వ్యవహరిస్తుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. కానీ పూర్తిగా మా అంతర్గత నిర్ణయాల పట్ల మా సభ్యులు నిర్ణయాలే మేము కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని ప్రెసిడెంట్ సుమలత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.